యేసయ్య బిడ్డ కోరాడు. ఆ కోరిక మనం ధరించాలి. క్రైస్తవ బిడ్డగా మనం ఇలాంటి గుణాలు కలిగి ఉండి సమాజంలో ఉంటే సమాజం మారిపోతుంది. సమాజంలో గొప్పతనం వస్తుంది. ఇంకా చూడండి, సామెతలు 23:22 ఒకసారి. సామెతలు 23:22. అంగీకరించుము, నిర్లక్ష్యము 25 25 నీ తల్లిదండ్రులను నీవు పోలీసు మహారాజ్కి మనము బ్రతుకున్న మన తల్లి మన తండ్రి చనిపోయినా కూడా ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలమ్మా? మన తల్లిని మన తండ్రిని ఏం చేయాలన్నా? సంతోష పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి బాగా? ఏం చేసి బాగుందమ్మా పెట్టాలంటే ఏం కొన్ని తల్లిదండ్రులు ఎట్లా ఉంటుంది సమాజకి మన ఏసరాలా అని చెప్తారు అంతే. ఏమంటారమ్మా? అది ఆ సంతోష పెట్టడం అంటే చెప్పండి బాగమ్మా. తెలియక మాట్లాడతారు, రాయసం కొట్టాలని చెప్తారు. అది కాదు. నీ తల్లిని నీ తండ్రిని సంతోష పెట్టాలంటే ఎలా? ఒక మనిషిలాగా జీవించి సంతోషపెట్టు. ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి సంతోషపెట్టుము. అది కోరుతున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాంటి స్థితిలో లేవు. అదే బాధ, అదే ఆవేదన గమనించమని కోరుతున్నాను. చూడండి, ఇంకా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము ఒకసారి 16 చదవండి. ఒకసారి 5 16. నీ తండ్రిని నీ తల్లిని ఏం చేద్దామా? సన్మానించు. నీవు ఒకవేళ తల్లిని తండ్రిని ప్రేమించకపోతే క్రైస్తవుడు కావు. నీ తల్లిని నీ తండ్రిని నీ అత్తను నీ మామను ప్రేమించకపోతే క్రీస్తు నీలో లేడని అర్థము. ఒక పౌరు జీవితం తెలుసు సంగతకమ్మా. ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాడు, అయినప్పటికీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసమ్మా? ప్రజలు హింసిస్తే, ప్రజలు బాధ పెడితే కూడా పోలేపా అని ప్రేమిస్తూనే వెళ్ళిపోయాడు. పౌరు శ్రమను మనం కొరింథీ పత్రికలో వస్తే ఎలా ఉందంటే భయంకర